హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! అలాగే పూజా గది శుభ్రంగా ఉంటే దేవుని కృప కూడా మనపై మరింతగా కలుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో ప్రతి నెల నేను మా ఇంటి పూజా గది ఎలా శుభ్రం చేసుకుంటానో వివరంగా చూపిస్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. నేనైతే ప్రతి నెల నెలసరి అయిన 5వ రోజు నుంచి క్లీన్ చేసుకుంటానండి. కొంతమంది ప్రతి వారం గురువారం, బుధవారం అలాగా శుభ్రం చేసుకుంటారు. కొంతమంది నెలకొకసారి చేసుకుంటారు. కొంతమంది అమావాస్యకి చేసుకుంటారు. శుక్రవారము, మంగళవారము తప్పించి మీరు ఏ రోజైనా సరే దేవుడి గది అనేది మీరు శుభ్రం చేసుకోవచ్చు అండి. మీ వీలుని బట్టి మీరు శుభ్రం చేసుకోవచ్చు. అయితే ముందుగా దేవుడి గదిలో ఉన్న పటాలని, విగ్రహాలని అన్నిటినీ తీసి ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోండి. దేవుడి మాలిన్యం అంటే దేవుడికి ఉపయోగించిన పువ్వులు కానీ, తులసాకులు కానీ, తమలపాకులు కానీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా శుభ్రంగా తీసుకొని ఒక కవర్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అవి మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో కానీ, చెరువులో కానీ, పారే నీటిలో కానీ వేయచ్చండి. చెత్తబుట్టలో వేయకుండా అలా చెరువులో వేస్తే చాలా మంచిది. అయితే ఇప్పుడు మాది ఇది గ్లాసు అండ్ వినియర్ టేక్ కాబట్టి నేను ఒక కొత్త స్క్రబ్బర్ తీసుకొని విమ్ లిక్విడ్ యూజ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒక బౌల్ వాటర్లో గంగాజలం కలిపి అందులో ముంచి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో మళ్ళీ ఇంకొకసారి వాటర్ అంతా పోయే వరకు కూడా క్లీన్ చేసుకుంటానండి. తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్, కొంచెం పసుపు, అలానే కొంచెం గంగాజలం పటాలని శుభ్రం చేయడానికి సిద్ధం చేసుకుంటాను. ఈ వాటర్ తోటి నేను ఒక క్లాత్ని మంచిగా ఇందులో ముంచి పిండేసి ఒక్కొక్క పటాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి గుడ్డతో కూడా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా గంధము, కుంకుమతోటి మంచిగా అలంకరించుకుంటానండి. ఇప్పుడు ఈ క్లీన్ చేసిన పటాలని బొట్లు పెట్టుకొని దేవుడి మందిరంలో ఒక్కొక్కటిగా మొత్తం పెట్టేసుకుంటానండి. అయితే ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మనము వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, అలానే దేవుడి సామాను ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం కోల్గేట్ పౌడర్ కలుపుకొని ఈ వెండి విగ్రహాలు, వెండి సామాన్లు మన దేవుడికి ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ అందులో వేసి పెట్టుకుంటే కొంచెం శుభ్రంగా నీట్గా నాని మనం తోమేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి, ఈ విగ్రహాలని క్లీన్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో సబీనా పౌడర్ ఇంకా కోల్గేట్ పౌడర్ రెండు మిక్స్ చేసుకొని ఒక్కొక్క విగ్రహాన్ని, ఒక్కొక్క ప్లేట్ని శుభ్రంగా ఈ స్క్రబ్ ప్యాడ్ పెట్టి మంచిగా తోముకొని క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకొని ఒక ఫ్యాన్ కింద ఒక పొడిగుడ్డ పరుచుకొని, శుభ్రమైన పొడిగుడ్డ పరుచుకోండి. అలా పరుచుకున్న ఈ క్లాత్ మీద ఈ విగ్రహాలన్నీ వేసి కొంచెం ఫ్యాన్ వేస్తే శుభ్రంగా ఆరిపోతాయండి. ఈ లోపల మనం దేవుడి దగ్గర పట్టాలు ఇవన్నీ సర్దుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగే ఈ విగ్రహాలన్నిటిని కూడా మంచిగా పొడిగుడితో తుడుచుకొని గంధంతో, కుంకుమతోటి శుభ్రంగా అలంకరించుకోండి. ఈ అలంకరించుకున్న విగ్రహాలని మంచిగా ఒక్కొక్కటిగా మనం మందిరంలో అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ కుబేరు కుంచం ఎలా పెట్టుకోవాలో నేను మరొక వీడియోలో వివరంగా చేసి పెడతానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడగలరు. మందిరం మొత్తం సర్దుకున్నాక ఇలా నేను నిత్యము పంచోపచార పూజ అయితే చేసుకుంటానండి. పండగలప్పుడు కానీ ఏమైనా ముఖ్యమైన రోజుల్లో మాత్రము షోడశోపచార పూజ అయితే చేసుకుంటానండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో మనం దేవునికి పూజ చేసుకుంటామండి. పంచోపచార పూజ అంటే 5 ఉపచారాలతో పూజ చేసుకుంటాము. పంచోపచార పూజ అంటే ఆచమనం, దీపం, ధూపం, నైవేద్యం, ఇంకా హారతి. ఇలా పంచోపచార పూజ చేసుకున్నాక హారతి ఇచ్చి పూజనైతే ముగించుకుంటానండి. ఇంకొక విషయం, శివలింగానికి ప్రతిరోజు మంచినీళ్ళతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు కనీసం మంచినీళ్ళతో 3 సార్లు అన్నా ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయగలను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.